కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి పలు కుల సంఘ ప్రతినిధులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఇక రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కొరకు పనిచేస్తూ ఆ మహనీయుడు చూపిన అడుగు జాడల్లోనే నడవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో షెడ్యూల్డ్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో మనం ఈరోజు ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134 జయంతి జరుపుకుంటున్నాము. అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మనం గత వారం 10 రోజుల క్రితంలో మళ్ళీ అందరూ సంఘాలతో కలిసి ఈ మహనీయులు జయంతి ఏ విధంగా ఘనంగా జరపాలి, దానికి మొత్తం ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. మొన్న మనం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి, తర్వాత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి అండ్ ఈరోజు మహనీయులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారతదేశ నిర్మాత, భారత్ కాన్స్టిట్యూషన్ నిర్మాత. మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము, ఏమైనా పని చేస్తున్నాము, అందరూ సంఘాలు, అందరూ కమ్యూనిటీ కలిసి వారు అభివృద్ధి కోసం పని చేస్తున్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కృషి వల్ల. వారు అప్పుడు మనం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్డ్ సొసైటీ కూడా అప్పుడు ఒకటి ఫామ్ చేసి, పూనాలో అప్పుడు ఫామ్ చేసి మళ్ళీ బలహీన వర్గాలు, నిరుపేదలు, వారికి ఏవైతే అప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది దానికి వారు పోరాటం చేసి మళ్ళీ మొత్తం భారత్ కాన్స్టిట్యూషన్లో ఆజాదీ అయిన తర్వాత, ఇండిపెండెన్స్ అయిన తర్వాత, గణతంత్ర అయిన తర్వాత ప్రతి ఒక్క షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ వారికి న్యాయం జరగాలి అంటే కాన్స్టిట్యూషన్లో అన్ని రకాల ప్రొవిజన్స్ కూడా రావడం జరిగింది. ఆర్టికల్ 14 మేజర్గా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐజ్ ఆఫ్ ద లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అది చాలా మేజర్గా అందరికీ ఒక శక్తిలాగా భారతదేశంలో ప్రతి ఒక్క నాగరిక యొక్క శక్తిలాగా ఉంది. కాబట్టి మనం కూడా ప్రతిరోజు వారి జీవిత చరిత్రంకి మనం స్మరించుకొని మన అడ్మినిస్ట్రేషన్లో కానీ లేదు జనాలు కూడా వారికి